వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉద్ధవుడికి వర్ణ ఆశ్రమ ధర్మాల గురించి వివరిస్తూ అందులో చివరిదైనటువంటి సన్యాసాశ్రమం గురించి వివరించడం జరుగుతోంది. కిందటిసారి మనం చూసినప్పుడు సన్యాసి విరక్తితో ఉండడమే అతనికి విఘ్నత అని చెప్పడము, తర్వాత అతను ఎల్లప్పుడూ ఆత్మానందానుభవంలో సాగరంలో మునిగి తేలుతూ ఉండాలి తప్ప ప్రాపంచిక విషయాల పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా అతను ఈ భూమి మీద తిరుగుతూ ఉండాలి అని చెప్పడం జరిగింది. తర్వాత తన యొక్క భిక్షని కూడా వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం మంచిదని, తర్వాత నీవార ధాన్యంతో చేసినటువంటి భిక్షని స్వీకరించేటట్లయితే అది ఎక్కువగా తొందరగా వైరాగ్యాన్ని ప్రసాదించే అవకాశం ఉందని దాన్ని తీసుకోవడం మంచిది. తర్వాత వాడి యొక్క చిత్తాన్ని పరిశుభ్రము రెండూ చేస్తుంది. అందువలన భగవత్ ప్రాప్తికి అది ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పి అంతవరకు మనం చూడటం జరిగింది. ఈరోజు దాని యొక్క కొనసాగింపు చూద్దాం. ఉద్ధవ, విచారశీలుడైన సన్యాసి జగత్తును సత్యవస్తు అని ఎన్నడూ తలంచడు. అంటే విచారశీలుడు అంటే తనకి విచారణ జ్ఞానం, ఆత్మవిచారణతో సంబంధం ఉన్నటువంటి ఏ సన్యాసి అయినా సరే కనబడుతున్నటువంటి ఈ ప్రపంచము ఒక సత్యమైనది కాదు, ఇది అసత్యమైనది అనేటువంటి స్పృహలో ఉంటాడని చెప్తున్నాడు. జగత్తు ప్రత్యక్షంగానే నాశనశీలమైనది. అంటే మన కంటికి ఎదురుకుండా కనబడుతున్న ప్రతిదీ కూడా ఒకరోజు కాదు ఒకరోజైనా అవి నాశనం అయిపోతున్నాయి. అంటే ఏవైతే పుడుతున్నాయో అవి లయించడం ఖాయం. కాబట్టి ఒక్క పరమాత్మ మాత్రమే చావు పుట్టుక స్థితి ఏదీ లేకుండా ఆది అనంతము లేకుండా ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రం ఈ విధమైన మార్పు వికారము లేకుండా ఉంటున్నాడు. మనమందరం కూడా ఒకప్పుడు పుడుతున్నాం, కొన్నాళ్ళు ఉంటున్నాం, ఒకప్పుడు వెళ్ళిపోతున్నాం. కాబట్టి మన యొక్క ఉనికి కూడా శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది. ఈ స్పృహలో సన్యాసి అన్నవాడు ఎప్పుడూ ఉండాలి. అంటే అది అలా ఉండడం వల్ల కలిగేటువంటి ప్రధానమైనటువంటి లాభం సన్యాసికి ఏమిటి అంటే కనబడుతున్న వస్తువుల మీద ఆసక్తి ప్రలోభము అతనికి రాకుండా ఉంటాయి. దొరికింది తీసుకుంటాడు, లేనిది లేదు. ఆ విధమైనటువంటి నిర్వికార భావంతో అతడు తన యొక్క సన్యాస ధర్మాన్ని పాటించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. కనుక జ్ఞాని జగద్విషయాలపై మనస్సును మరలనీయడు. ప్రపంచ విషయాల మీద జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ప్రపంచ విషయాల మీద ఆసక్తి కొనసాగించడు. తర్వాత లోక పరలోక సుఖాలపై విరక్తి కలిగి ఉంటాడు. అంటే అర్థం ఏమిటంటే లోకం, ఇప్పుడు ఈ లోకంలో మనం మామూలుగా ఎన్నో రకాల సుఖాలు పొందుతున్నాం ఏమండి. సో చాలా రుచికరమైన ఆహారం, వెరైటీ ఫుడ్డు, ఇవన్నీ తీసుకుంటూ వెరైటీ డ్రెస్సులు, వెరైటీ సినిమాలు, వెరైటీ టీవీలు, ఇవి ఏవో రకరకాలైనటువంటి విషయ సుఖాలను మనం ఈ లోకంలో పొందుతున్నాం. తర్వాత రెండోది ఇప్పుడు మనం పెద్దగా చేయడం లేదు, కానీ ఇదివరకట్లో ద్వాపరయుగంలో ఇది చెప్పబడిన ద్వాపరయుగంలో కాబట్టి అప్పుడు యజ్ఞయాగాదులు చేయడం అనేటువంటి ఒక ప్రక్రియ బాగా ఎక్కువగా కొనసాగుతూ దాని ద్వారా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అమృతపానము, రంభ సంభోగం ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆశతో జరిగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళటానికి వీలుగా ఇక్కడి నుంచే పునాది వేసుకుంటూ వెళ్ళటం జరిగేది. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, లోక పరలోక సుఖాలపై విరక్తి కలిగి ఉంటాడు. ఎందుకని అంటే ఇక్కడ పుడితే చచ్చిపోవడం ఖాయం. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నువ్వు చేసుకున్న పుణ్యం పూర్తిగా ఖర్చు అయిపోయే వరకు అక్కడ ఉంచుతారు నిన్ను, స్టార్ హోటల్లో లాగా. అది అయిపోగానే మళ్ళీ భూమి మీద తోసేస్తారు. భూమి మీదకి రావాల్సిందే. ఎవరూ భూమి మీద రాకుండా ఉండే అవకాశం లేదు. పరమాత్మని చేరాలంటే భూమి మీదకి వచ్చే వెళ్ళాలి. ఎందుకని అంటే భూమి మీద మానవ జన్మకు వచ్చిన వాడికి మాత్రమే ఆ వెసులుబాటు ఉన్నది. ఏమిటి, నువ్వు మంచి పనులు చేసి పరమాత్మని పొందేది. స్వర్గ సౌఖ్యాలు కాసుమా, పరమాత్మను పొందడం డైరెక్ట్గా ఆత్మానందాన్ని పొంది సన్యాస మార్గంలోనో వైరాగ్యంతోనో జ్ఞానిగా ఉండడమో యోగం ద్వారా ఇలా చేసుకుంటూ పరమాత్మని చేరే అవకాశం ఒక మానవ జన్మలో ఉంది. లేదు, ఈ మానవ జన్మని దుర్వినియోగం చేసుకుని కంటికి కనబడింది అనుభవిస్తూ నోటికి అందింది తింటూ మనం
విచక్షణారహితంగా ప్రవర్తించేటట్లయితే మళ్ళా మనం మానవ జన్మకి రామనేది కూడా భగవద్గీతలో చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. ఏమవుతుందంటే మనం క్రిమికీటకాదుల జన్మల్లోకి అధోయోనుల ద్వారా మనం వెళ్ళిపోతామనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అందువలన ఈ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సన్యాసి ఈ లోకము ఇహలోకము పరలోకం ఈ రెండిటి సుఖాల పట్ల విరక్తి కలిగి ఉంటాడు. తర్వాత విశాలమైన ఆత్మయందు, ఇది విశాలం అంటున్నా అంటే ఆత్మ లేని ప్రాంతం లేదు, ఆత్మలోనే మనం అందరం ఉన్నాం, మన లోపల కూడా ఆత్మ ఉన్నది, పరమాత్మ. ఓకే, ఆత్మయందు వాక్కు మనస్సు ప్రాణం కలబడి పోరాడుకుంటున్న జగత్తు ఇది. చూసావా, ఇక్కడేమిటి వాక్కు, సరే నోటితో మనం మామూలుగా నాకు అది కావాలి ఇది కావాలంటాం, ఎవడన్నా వినంటే వాడిని కొట్టడం తిట్టడం, ఈ వాక్కుని ఈ విధంగా వాడుకుంటున్నాం. తర్వాత మన మనస్సు 24 గంటలు సుఖాల వైపు వెళ్ళిపోవడం, దాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం, కాని పక్షంలో కొట్లాడటం, దుర్మార్గం చేయడం, ఈ విధంగా మనం మనస్సుని ఉపకరణంగా పెట్టుకుని దాని ద్వారా కాళ్ళు చేతులను వాడుకుంటూ మనం తప్పు చేస్తున్నాం. తర్వాత ప్రాణాలను కూడా దానికోసమే వాడుతున్నాం. అంటే ప్రాణాలని వాడడం అంటే అర్థం ఏమిటంటే ఇక ప్రాణం పెట్టి ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి పొందాలి. సో ఈ విధంగా మనం అందులో ప్రాణాలు పోతున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు చంపబడుతున్నారు. ఎందుకని వాడు ప్రాణం అంతా దాంట్లో పెట్టాడు వ్యాపారంలో. సో ఎవడో ఒకడు నమ్మిస్తాడు, చేసేస్తాడు. సో ఈ విధంగా ఇవన్నీ కలిసి కొట్లాడుకుంటున్నాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? విశాలమైన ఆత్మలో జరుగుతున్నాయని చెప్తున్నాడు. సో ఆత్మ లేని చోట నువ్వేమీ చేయట్లా, ఉన్నది ఆత్మలోనే ఉన్నది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా ఆత్మలోనే జరుగుతున్నాయి. కాబట్టి నీవు ఎవరివి అంటే ఆత్మ యొక్క ప్రతినిధివి. ఎందుకంటే పరమాత్మ మన లోపల కూడా ఉన్నాడు. కాబట్టి మనం పరమాత్మ యొక్క ప్రతినిధులము, ఈ శరీరం కాదు. ఎందుకని ఈ శరీరం ఎప్పుడు ఉండేది కాదు, ఒకప్పుడు ఉంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కాబట్టి నీ నిజస్వరూపాది కాదు. కానీ పరమాత్మ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీవత్వం అనేది ఏదైతే ఉందో అది నీలో ఎప్పుడూ ఉంది. కేవలం అది మాత్రమే మార్చుకుంటోంది శరీరాలని. నువ్వు చావు అని మాట్లాడే మాట కేవలం శరీరానికి. శరీరం అంటే ఏమిటంటే ఒక అంగీ, పాతదైపోతే అంగీ మార్చి ఇంకోటి వేసుకుంటున్నావు. అట్లాగే ఒక శరీరం అయిపోయి ఇంకో శరీరం. ఈ లోపల వీటిని మార్చుకుంటూ ఉన్నటువంటి జీవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రం ఎల్లప్పుడూ నిత్యంగా ఉన్నాడు. ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ ఒక చొక్కా మీద ప్రేమ పెట్టుకుని నువ్వు ఎందుకు బతుకుతావు? తప్పు కదా. అది తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం. రైట్. తర్వాత ఇది పూర్తిగా మాయ. సో ఇవి మ్యూచువల్గా వీటన్ని మధ్యలో జరుగుతున్నటువంటి పోట్లాట ఏదైతుందో ఇదంతా కూడా ఒక మాయ అని సన్యాసి విచారించి నిశ్చయించుకుని, అంటే నిశ్చయించుకుని ముందు తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్న తర్వాత దాన్ని నిశ్చయంగా చేసుకున్నాడు. అంటే ఏమిటి? నీకు ఒక దృఢత్వం అంటే ధృతి, పట్టుదల, నమ్మకంతో ఏర్పడింది. దాని ప్రకారం ఇంకా నువ్వు తప్పు పని చేయవు. తప్పు పని ఏమిటి? కనబడిన దాని వెనకాలలో పరిగెత్తటం. నిశ్చయించుకుని ఈ భావంతో దీనిని త్యజించి తన స్వరూపంలో స్థిమితపడి ఉండాలి. నీ స్వరూపం ఏమని చెప్పాం మనం? పరమాత్మ యొక్క ప్రతినిధివి. నీలో జీవత్వం శరీరం భేదంతో విడిగా కనపడుతోంది తప్ప నువ్వు దానిలో భాగానివే. నువ్వు అన్యం కాదు, నువ్వు పరమాత్మ స్వరూపానివి. ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికే మనకి ఎన్నో రకాలైనటువంటి, నువ్వు పరమాత్మవి, పరమాత్మ ప్రతినిధి అని తెలుసుకోవడానికి నీకు ఎన్నో రకాలైనటువంటి దీక్షలు, వ్రతాలు, యజ్ఞాలు ఇవన్నీ పెట్టబడినాయి. ఆ సమయంలో ఖచ్చితంగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా భావించుకుని దానిలో నిలబడి ఉండడానికి చేయబడింది ఇవన్నీ కూడా. ఎందుకని మామూలు రోజుల్లో మనం గుర్తుంచుకోం, మన వ్యాపారంలో మనం తిరుగుతూ ఉంటాం. కానీ ఈ యొక్క వ్రతం దీక్షం 4 రోజుల పాటు కార్తీక మాసంలో నక్తాలన్నీ చేస్తాం, ఒక పూట భోజనం. అది ఏమిటి? దీన్ని ఎందుకంటే ఆ మిగతా సమయాన్ని అంటే డే టైం అంతా కూడా పరమాత్మ యొక్క స్మరణలో నువ్వు సమయాన్ని గడుపుకుంటూ రాత్రి చంద్రోదయం కానీ నక్షత్ర దర్శనం కానీ అయిన తర్వాత ఏకభుక్తం అప్పుడు భోజనం చేసి పరమాత్మను స్మరిస్తూ చేయమని చెప్తున్నాడు. ఎందుకని? నీకు ఆరోగ్యం కాపాడటానికి అది ఉపయోగపడుతుంది. ఏమండి? తర్వాత నీ యొక్క సమయాన్ని మామూలుగా ప్రపంచ విషయాల్లో పడి దొల్లుతున్న మన మనసుని తీసుకొచ్చి పరమాత్మ వైపు లైపించడానికి చేస్తున్నాను. ఇప్పుడు మీకు పెట్టబడినటువంటి దీక్ష కూడా అటువంటిది. మహానుభావులారా, దయచేసి గుర్తుంచుకోండి. ఈ విధమైనటువంటి ఒక క్రమశిక్షణకి మన మనసుని తీసుకొచ్చిన తర్వాత అది మన దినచర్యలో భాగం అయిపోవాలి.
మళ్ళీ ఈ దీక్ష విడిచిపెట్టగానే మనం మామూలు దాంట్లోకి వచ్చేయకూడదు. అసలు 40 రోజులు మండలం అనేది పెట్టడంలో ఉన్న ఉద్దేశం అది. నిజం చెప్తున్నాను నేను. ఇది కాదు, అయ్యప్ప దీక్షలు కూడా అంతే. ఏవైనా సరే మండల రోజులు నువ్వు కనుక తీసుకుంటే, ఆయుర్వేదంలో నమ్మకం ఏంటంటే మండల పక్షం వైద్యం చేయించుకుంటే అది శరీరం నీది కాయకల్ప చికిత్స జరిగినట్టుగా పరిగణించబడుతుంది. అంటే ఇక నీలో ఏ విధమైన అనారోగ్యం ఉండదు. సో అలా నీవు ఈ శరీరాన్ని ఆ విధంగా నువ్వు ట్యూనప్ చేసి ట్రైన్ చేసి దానిలోకి తీసుకెళ్ళినప్పుడు అది నీ దినచర్యలో భాగం అయిపోవాలి. మళ్ళీ మామూలుగా కొండ దిగంగానే సీసాబాగలు కొట్టే పని ఉండకూడదు. చెప్తున్నాను, జరుగుతుందో లేదో బిడ్డ. అది ఇది కాదు నా మనవేది. మనం ఒక దీక్షను పట్టుకున్న తర్వాత ఆ దీక్షను నించుకుందాం. భగవంతుడు నీకు ఒక అదృష్టం ఇచ్చాడు, ఒక చక్కని అవకాశం ఇవ్వబడింది. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అదే ఇక్కడ చెప్పబడుతోంది. సో దాన్ని విచారించి నిశ్చయించుకొని ఈ భావంతో ప్రాపంచిక విషయాల భావనను త్యజించి స్వస్వరూపంలో స్థిమితపడు. అంటే నీ నిజస్వరూపం ఏమిటి? భగవంతుడి యొక్క ప్రతినిధివి. నువ్వు భగవంతుడివే గట్టిగా మాట్లాడితే. కాకపోతే మన దగ్గర నేను భగవంతుడిని అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేదు, అంతే. ఈ శరీరం అని మనం అనుకుంటున్నాం. ఇక్కడే మనం పొరపాటు పడుతుంది, అంతే. ఇంతకన్నా ఏం లేదు. అది తెలుసుకున్న వాళ్ళందరూ యోగులు, మహాన్మునులు, ఋషులు అవుతున్నారు. తెలుసుకున్న వాళ్ళం మనం మామూలుగా ఉంటుంది. సో స్థిమితపడి ఉండాలి. మరలా ఈ మాయా జగత్తును గూర్చి తలంచరాదు. ఇంకా దీని గురించి, ఈ ప్రలోభాల గురించి నీకు టెంప్టేషన్ రాకూడదు. అర్థమైందా? అది తర్వాత ఉద్ధవా, నా భక్తుడు జ్ఞాననిష్ఠులు విరక్త ముముక్షువులు పొందేదానికంటే గొప్పదైన మోక్షం ఇస్తామని అన్నా వెళ్ళడు. అంటే నిజమైనటువంటి పరమాత్మ యొక్క భక్తుడు అన్నవాడు ఈ ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరుకునేవాళ్ళు. వీళ్ళు నేను మా దోవకు వస్తే నీకు మోక్షం ఇప్పిస్తాం అని చెప్పి అతన్ని ప్రలోభ పెట్టినా వాడు పరమాత్మ యందు వాడుకున్న భక్తిని వదులుకుని వాడు రాడు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్న మాటలు నాన్న. ఉద్ధవుడు అనేటువంటి ఆయన చెలికాడు, చిన్నప్పటి స్నేహితుడు. కృష్ణస్వామి నిర్యాణం చెందుతున్నాడు, శరీరాన్ని వదిలేస్తున్నాడని తెలిసిన తర్వాత ఒక వారం రోజుల ముందు ఇతగాడు తెలుసుకుని ఏడుస్తూ నన్ను రక్షించు, నన్ను ఉద్ధరించమని అడిగితే అతనికి మళ్ళీ భగవద్గీతలాగా ఉద్ధవ గీత అనే గీతని చెప్తున్నాడు. అది ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ విషయం. అర్థమైనా? అందులో మనం ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా బతకాలి, ఎలా చేయాలి అనేవి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం వర్ణ ఆశ్రమ ధర్మాలు. సో సన్యాసం కూడా ఒక ఆశ్రమ ధర్మం. దాని ముందు వానప్రస్థం, దాని ముందు గృహస్థాశ్రమం, దాని ముందు బ్రహ్మచర్యం. ఇలా 4 అంచెలుగా మానవుడు తన జీవితాన్ని పరమాత్మ వైపు వెళ్ళటానికి మార్గం వేసుకోవాలి. ఇది చెప్పబడింది. సరే, ఓకే. తర్వాత అట్టి భక్త సత్తముడు ఆశ్రమ మర్యాదలకు బద్ధుడై, అంటే ఇప్పుడు సన్యాసాశ్రమం లేదు, గృహస్థాశ్రమం, ఏదో ఆశ్రమం, నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమం, ఆ నియమాలకి బద్ధుడై ఉండడు. అసలు ఆ భక్తుడు కనుక వాడికి ఏం అప్లై కావు. సర్వం తెలిసిన జ్ఞాని ఎక్కడైనా ఉంటాడు నాన్న, ఆయనకి ఏ విధం పట్టదు. ఇప్పుడు మనలాగా గుడ్డలు వేసుకుని ఉండాలా దేని, ఆయన మ్యాక్సిమం సన్యాసం తీసుకున్నవాడు ఏమిటి, గోచి పెట్టుకోవచ్చు, కావాలంటే పైన చిన్న అంగీ కట్టుకోవచ్చు, అంతే. అంతకు మించి అతనికి ఏ వస్త్రధారణ అవసరం లేదు. ఎందుకని? నువ్వు పుట్టినప్పుడు దిగంబరంగానే వచ్చావు, వెళ్ళేటప్పుడు మన దిగంబరంగానే పంపిస్తారు, అది మనకు తెలియదు కదా. సో ఇక్కడ మధ్యలో కట్టుకుంటున్నావు ఈ బట్టలు నువ్వు. సో ఈ మానాభిమానాలన్నీ కూడా నీ వయసులో వచ్చినాయి, అంతే. మామూలుగా శరీరానికి ఏది లేదు. అలాగే నీ ఆస్తిపాస్తులు కూడా. పుట్టినప్పుడు ఆస్తులు ఏమైనా బంగారం ఒంటికి వేసుకొచ్చావా? ఒక్క కృష్ణుడు మాత్రమే వచ్చాట. ఈ 4 భుజాలు పెట్టుకుని ఆయన దేవకీదేవికి పుట్టినప్పుడు ఈ కిరీటము అవి గద అవన్నీ పెట్టుకుని అవన్నీ పుట్టుకున్నాడు. అంటే ఆవిడ కళ్ళ అసలు ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అంతే. అసలు పెట్టినప్పుడు అంత చిన్న పిల్లవాడిగా కనపడితే ఇవన్నీ ఎట్టా మోసావని దుఃఖపడతాడు అన్నమాచార్యుడు. ఇంత చిన్నవాడు ఇవన్నీ ఎట్ట మోసావయ్యా నువ్వు అని. అర్థమైందనా? సో ఆ విధంగా వాడికి ఇటువంటి మామూలుగా మనం పాటించేటువంటి విధి విధానాలు మర్యాదలు వాడికి ఉండవు. తర్వాత అతడు అనుకుంటే ఆశ్రమాలను ఆశ్రమ చిహ్నాలను వదిలేసి వేద విధులను కూడా ఉల్లంఘించి వీటికి అతీతంగా స్వేచ్ఛగా విహరిస్తాడు. చూసారా? అంటే నిజంగా జ్ఞానం కలిగి పరమాత్మ నేను అనేటువంటి
జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహానుభావుడు. ఊరికే నువ్వు నేను కూడా కూర్చొని అనుకోవచ్చు నేను పరమాత్మనని, తప్పేం లేదు, ఎందుకంటే ఊరికే వచ్చింది కదా. కానీ అది కాదు, ఎంతో కాలం దీక్ష వహించి కఠోర నియమాలు పాటిస్తూ పరమాత్మను నీలో కదలికని, ఆయన యొక్క కదలికని నీలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత అతగాడు అహం బ్రహ్మాస్మి అనే మాట మాట్లాడటానికి అర్హత కలిగినవాడు, నేను పరమాత్మని అని చెప్పటాను. ఊరికే అనుకోవటం వల్ల రాదు అది, అదేనా. సో ఆ విధంగా వచ్చినవాడు అసలు ఈ పెట్టిన ఆశ్రమ నియమాలు కానీ వేద విధులు కానీ ఇవేమి చేయక్కర్లా. ఎందుకని వాడు అసలు ఉన్నదే పరమాత్మలో, జీవించి ఉన్నదంతా కూడా పరమాత్మలోనే ఉన్నాడు. బాహ్యమైన విషయం ఒక్కటి కూడా అతనికి లేదు. అటువంటి వాడికి రిస్ట్రిక్షన్స్ ఎందుకు నాన్న, అక్కర్లేదు కదా అది. తర్వాత అతడు మహాబుద్ధిమంతుడు, ధీశాలి అయినా కూడా బాలుని వలె ఆడుకుంటూ ఉంటాడు. అర్థమైందా? అంటే బాలుడి వలె ఆడుకుంటున్నా అంటే అర్థం ఏమిటి? చూడండి, మీరు పిల్లల్ని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వాడికి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన తర్వాత మీరెవరూ చూడకపోతే వాడు ఏడవడు. మీరు దయచేసి అబ్జర్వ్ చేయండి. అమ్మో పడ్డావా అనగానే బ్యా అంటాడు. అంటే ఏమిటి? వాడి మనసు అప్పుడు దాని మీదకి వస్తుంది, లేకపోతే వాడు వేరే ప్రపంచంలో ఆడుకుంటూ ఉంటాడు, ఎప్పుడు బాధపడ్డు. తర్వాత దెబ్బ తగిలి 5 నిమిషాలు ఒకవేళ ఏడ్చినా కాస్త మనం వాడికి నోట్లో పంచదార పోస్తాం, తగ్గిపోయిందంటాం, ఎవరినో చూపిస్తాం, ఏదో చేస్తాం, అయిపోయిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు వాడు వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటాడు. కానీ సపోజ్ నువ్వు ఉన్నావు అనుకో, మనకి ఎవరన్నా ఒక మాట మన అహంకారానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం మనం. పెద్దయ్య తర్వాత వచ్చినటువంటి దుర్లక్షణం ఇది. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, అతడు పెద్దవాడే, జ్ఞానంతో నిండినవాడు, కానీ వాడి యొక్క మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వంలాగా ఉంది. అందుకని ఏది గుర్తుండదు వాడికి, హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. అందుకని రామకృష్ణ పరమహంస కూడా చెప్తారు ఏమనంటే, భగవంతుణ్ణి పొందాలని ఎవరైనా సాధకుడు ప్రయత్నం చేస్తుంటే వాడు అత్యంత అమాయకుడుగా 4-3 సంవత్సరాల వయసున్న పిల్లవాడికి ఉండే అమాయకత్వం వాళ్ళు ఉండాలి. వికసించిన తెలివితేటలు ఉంటే వాడికి పరమాత్మ దొరకడు. ఎందుకంటే 24 గంటలు మన ప్రపంచ విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మన మైండ్ కదా. వాడికి అది లేదు, నేను ఇందాక మనవి చేశాను కదా. సో అలా ఉన్నప్పుడు ఏకాగ్రతకి నీకు భిన్నం రాదు, భంగం కలగదు. అందుకని వాడు అంత పెద్దవాడైనా బుద్ధిమంతుడైనా దీక్షాలైనా కూడా చిన్నపిల్లాడిలాగా ఆడుకుంటూ ఉంటాడు. ఒకటి. తర్వాత నైపుణ్యం గల ప్రజ్ఞావంతుడైనా ఏమీ తెలియని జడుని వలె సంచరిస్తాడు. అంటే వాడికి ఎంతో నైపుణ్యం ఉంది, ఏ పనైనా బ్రహ్మాండంగా చేయగలడు, ప్రజ్ఞావంతుడు, వాడికి ప్రజ్ఞ ఉన్నది. అయినప్పటికీ ఏమీ తెలియని జడుని వలె, జడు అంటే మొద్దుగా ఉండేవాడు, కదలిక లేకుండా, జడు అంటే కదలిక లేనివాడు, చలనం లేనివాడు. అట్లా అంటే ఏది చెప్తే తప్ప చేయకుండా ఉంటారు చూసావా కొంతమంది, వాడి సొంత బుర్రను వాడు. అర్థమైందా? నువ్వు చేయమంటే అది చేస్తాడు, అరే దాని తర్వాత చేయలేదా అని అంటే నువ్వు చెప్పలేదు కదా అంటాడు. అంటే తెలివితేటల్లో అత్యంత ఉన్నత స్థితి అన్నమాట ఇక్కడ. కానీ వీడేంటి చేస్తాడంటే ఏ జ్ఞానం ఉన్నా కూడా ఈ ప్రపంచంలో పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు వాడు. మా గురువుగారు చెప్తుండేవారు ఏమనంటే, ఏమి తెలియక ఉండవలనన్నా ఈ కలియుగమునందున ఎడ్డివాని వలె తిరగవలనన్నా, ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండాలి. అందువల్ల ఏమిటి, అప్పుడు అందరూ ఈడ పిచ్చోడ్రా అని పక్కకు తోసేస్తారు, మన మీద ఎక్కువ అసరు పడదు. నువ్వు బాగా చదువుకున్నవాడి గొప్పవాడు అనగానే 10 మంది చేరుతారు. మా అమ్మాయి పెళ్ళి అవుతుందా, మా అబ్బాయి కొడుకు పుడతాడా, ఇవన్నీ వస్తాయి వరసలు. అర్థమైందా? తర్వాత రెండోది, విద్వాంసుడైన పిచ్చివాని వలె వ్యవహరిస్తాడు. చాలా విద్య తెలుసు కానీ మామూలుగా నాకేం తెలియదండి, ఓ పిచ్చోడు లెక్క ఉంటాడు. తర్వాత వేద విధులు ఎరిగిన మహాజ్ఞాని అయినా సరే పశు ప్రవృత్తి ప్రదర్శిస్తూ ఉంటాడు. అంటే వాడికి వేదం తెలుసు, ఏది ధర్మమో తెలుసు, వేద జ్ఞానం ఉన్నది వాడికి, అయినప్పటికీ ఓ పశువులాగా, అంటే పశువుకి ఏం తెలియదు కదా, మామూలుగా ఏది కనపడుతుంది అనమాట రా పోతూ ఉంటుంది. ఆ లెక్కలోనే వాడు ప్రపంచంలో ప్రవర్తిస్తుంటాడు. ఎందుకని, వాడు జ్ఞానాన్ని ఎవరు గుర్తుపట్టకూడదు. గుర్తుపడితే జనం ఫాలో అయిపోతారు. దీనికి ఒక ఉదాహరణ రామ్లాల్ ప్రభుజీ గారి సమయంలో జరిగింది ఒకటి చెప్తాను. ఒక కాశీలో ఒక
యోగి ఉండేవాడు. యోగి ఉండగా రోజు గంగానది ఒడ్డున సాయంత్రం అయ్యేటప్పటికి ఒక విచార స్త్రీ భోగం అమ్మాయిని భుజం మీద చెయ్యేసుకుని ఓ చేతిలో సీసా పుచ్చుకుని గంగ ఒడ్డునంతా తిరిగేవట. చూసిన వాళ్ళందరూ ఏమిటి వీడు సన్యాసి ఇట్లాంటి పనులు చేస్తున్నాడని అందరూ తిట్టుకునేవాళ్ళు. అయిపోయిందా? అయితే రామ్లాల్ ప్రభుజీ గారి శిష్యుడు కూడా ఇది చూసి ఏమిటి స్వామివాడు సన్యాసి వేషం వేసుకుని ఈ దరిద్ర పనులు చేస్తున్నాడు, అన్యాయం కదా, సన్యాసి వ్రతానికి ఉన్నటువంటి దీన్ని నిష్టని భగ్నం చేస్తున్నాడు అని చెప్పంటే, ఒరే వాడు అసలు నిజ స్వరూపం ఏమిటో రాత్రికి రా నీకు చూపిస్తానన్నాడు అని ఇద్దరు కలిసి వాడు ఉంటున్నది ఇంటికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వీడు యోగంలో గాలిలో లేచి కూర్చుని ఉన్నాడు ఈ ఎత్తున. సరే మరో రోజు పొద్దున ఆ స్త్రీని పిలిచారు. పిలిచి ఏమో అమ్మ ఏమిటి నీకు వాడికి సంబంధం అంటే, ఏ సంబంధం లేదండి, కేవలం 2 గంటల పాటు ఆయన నా భుజం మీద చెయ్యేసుకు తిరగడానికి నాకు డబ్బులు ఇస్తాడు, అంతకు తప్పితే నేను అవతలకి వెళ్ళిపోతాను, ఆయనకి నాకు సంబంధమే లేదని చెప్పింది. ఎందుకు చేశాడు ఈయన? నీకు ఇప్పుడు చెప్పింది ఇది పశు ప్రవృత్తి. ఎందుకంటే ఎవరు నిన్ను గొప్పవాడని గుర్తించకూడదు నాన్న, గుర్తిస్తే నిన్ను గోతులో దించుతారు. అర్థమవుతుందా? వచ్చి అదని ఇదని మొదలు పెడతారు. అక్కడి నుంచి ఏదో మాట తీయంగా మాట వస్తుంది, అక్కడి నుంచి వీడిని తీసుకెళ్ళి బదనాం చేస్తారు. నువ్వు మొదటే నన్ను వెర్రోడు అని అనుకున్నావు అనుకో, అసలు ప్రాబ్లం లేదు, నువ్వు నా దగ్గర ఆడ ఎందుకు రాడు ఒక వెర్రోడు అని. నువ్వు రావు ఇంకోటి రానివ్వు, అది సంతోషం మనకి. అర్థమైందా? తర్వాత ఆ మహానుభావుడు అన్నీ తెలిసిన వేద చర్చల్లో పాల్గొనడు. అంటే ఓ వేదం గురించి అందరూ ఇంటర్ప్రిటేషన్ మాట్లాడేస్తుంటారు, ఎవడి ప్రజ్ఞ వాడు బయట పెట్టుకోవాలి, నేను అది చదివాను ఇది చదివాను అది మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. అక్కడ కీర్తి కండు తింటారు, దాన్ని కీర్తి పొందాలనేటువంటి ఆకాంక్ష. సో దానికి ప్రదర్శిస్తుంటారు. వాడు దీంట్లోకి వెళ్ళడు, ఎందుకని అనవసరమైన విషయం అది. తర్వాత పాఖండ మతం సమర్థించడు, అంటే దేవుడు లేడని అట్లాంటి మాట్లాడే విపరీత జ్ఞానం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏ విధంగానూ అతను సమర్థించడు. తర్వాత తర్క వితర్కాల వైపుకు పోడు. సో నా మతం గొప్ప, నేను చేసే దీక్ష గొప్ప, నీది తప్పు, నీదంతా ఏమీ లేదు, ఈ మాటలు అతను మాట్లాడు. ఎందుకనంటే నాన్న, మనకి పూర్వజన్మ సుకృతం, మనం ఎన్నో జన్మలు ఎక్కిన తర్వాత ఈ మానవ జన్మకు వచ్చాం. ఇప్పుడు ఆ జన్మల్లో మనం చేసుకున్నటువంటి యోగ సాధన, భగవంతుని గురించినటువంటి పరిశోధన ఏది చేశామో దాన్ని బట్టి మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అందరూ ఒక మార్గానికి ఎందుకు పోరురానా? న్యాయంగా భగవంతుడు ఒకడే, కానీ భిన్నమైన మార్గాల్లో ఎందుకు పోతున్నారు భక్తులు అంటే, వాళ్ళు కిందటి జన్మల్లో ఈ రకమైనటువంటి సాధన చేసుకుని ఉన్నారు, అందుకని అది కొనసాగించబడుతుంది ఈ జన్మలో కూడా. అర్థమవుతుందా? సో అతను ఈ సగం తెలిసిన వాడు ఏం చేస్తున్నాడంటే, నా మతం గొప్పది, నా మతంలోకి రాకపోతే పక్క మతం వాళ్ళని నరికేమని చెప్పిందని కూడా చెప్పుకుంటున్నారు. దుర్మార్గం, అది ఎక్కడా చెప్పబడలేదు, వీళ్ళ ఇంటర్ప్రిటేషన్. సో ఈ విధంగా జరుగుతోంది. తర్వాత వాద వివాదాల్లో ఏ పక్షం వహించడు. సపోజ్ ఇద్దరు కూర్చుని ఆయన ఒక విధంగా ఈయన ఒక విధంగా మాట్లాడుతున్నాడు అనుకో, వీళ్ళల్లో ఏ ఒక్క మనిషిని ఆయన సమర్థించడు. ఎందుకని? వాడి అజ్ఞానాన్ని వాడు ప్రదర్శిస్తున్నాడు, వీడి అజ్ఞానాన్ని వీడు ప్రదర్శిస్తున్నాడు. వాదము అంటే అర్థం ఏంటంటే, ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుకునేదాన్ని వాదోపవాదాలు అంటారు. అర్థమైందా? జ్ఞానాన్ని పంచుకునే వాళ్ళు మామూలుగా సంభాషణ ద్వారా చేస్తూ ఉంటారు. వాదోపవాదాలు చేసేవాళ్ళు వాడికి ఉన్నటువంటి పరిజ్ఞానం, పరిమితమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రదర్శించి అవతల వాడిని డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 24 గంటలు ఇదే జరుగుతుంది. మూర్ఖపు ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఓకే, సరే. తర్వాత ఆ ధీరోత్తముని మనసులో ఎవరి ఎడల ఉద్వేగ భావం జనించదు. వాడు మంచోడు వీడు చెడ్డోడు అనే భావం ఏది ఉండదు, నీ మీద కోపం ఉండదు, ఉద్వేగం రాదు నిన్ను చూస్తే నాకు. ఆ విధంగా ఉంటాడు. స్వయంగా ఎవరిని ఉద్విగ్నపరచడు, అంటే ఎవరికి కోపం వచ్చేటట్టుగా వాడు ప్రవర్తించడు. తర్వాత అతన్ని ఎవరన్నా నిందించినా ప్రసన్నంగా ఉంటాడు. తిట్టావనుకో, ఓకే రైట్, నో ప్రాబ్లం. ఎందుకంటే బుద్ధుణ్ణి ఒకసారి ఇట్లాగే మామూలుగా వెళ్తుంటేనే దోవలో తిడుతున్నారు. తిడుతుంటే ఈయన మామూలుగా కాముగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వాడికి, ఈ తిట్టిన వాడికి కోపం వచ్చింది. ఏమిటి, ఇన్ని తిడుతున్నా వీడేం తిరిగి మాట్లాడ్డాను.
మనమైతే వెంటనే తిరిగి మాట్లాడతాం, ఏంట్రా ఏమన్నావురా, నేను ఎవడో తెలుసా అని మనమైతే మనం మాట్లాడతాం. ఆయన ఏం మాట్లాడట్లా, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. వీడు వెనకాల పరిగెత్తికెళ్ళాడు. నిన్నే తిడుతోంది, మాట్లాడవేంటని. నువ్వు నన్ను తిట్టావా? నాకు తెలియదు నాయన, అవేవో గాలిలో శబ్దాలు వచ్చినాయి, గాలిలోనే పోయినాయి. నేను ఎక్కడ ఉన్నాను అక్కడ? నువ్వు లేవు, నేను లేను. నీ నోట్లోంచి శబ్దం వచ్చింది గాలిలో, అది వినపడి నేనెందుకు పట్టించుకోవాలా? నాకేం అవసరం? తప్పు నాన్న, నువ్వు అన్నది నాకేమీ అందలా. కాబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే తిరిగి ఎడుతున్నాయి. అంటే అర్థమైంది, నువ్వు నన్ను తిట్టిన బూతులన్నీ నీకే తగులుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు. అర్థమైందండి అది. ఓకే. తర్వాత ఎవరిని అవమానించడు, ప్రత్యేకంగా పని కట్టుకుని వాడిని అవమానించే పని చేయడు. తర్వాత సన్యాసి ఈ శారీరక వసతులకై ఎవరితోనూ వైరం పెట్టుకోడు. అంటే ఇప్పుడు నాకు మంచిగా భిక్ష కావాలి, సో ఆ ముందు వాళ్ళకి లడ్డు వేశారు, మన దగ్గరకు వచ్చేవాడికి అయిపోయింది అనుకుందాం, ఊరికి ఉదాహరణకి లెక్క వేస్తాం 50 మందికి అని 60 మంది అయ్యారు, ఏమవుతుంది? చివరి 10 మందికి తగ్గుతుంది. అప్పటికప్పుడు లడ్డు తయారు చేయలేం కదా. సో వేసేపటికి తిరిగి వాళ్ళందరికీ వేసావు, నాకు వేయలేదా అని కొట్లాట పెట్టుకోడు. నాకు అది లడ్డు ప్రాప్తి లేదు వాళ్ళని దండం పెట్టి ఊరుకుంటాడు. చేయవలసిన పని అది. అర్థమైందా? శారీరక వసతులకై ఎవరితోనూ వైరం పెట్టుకోడు. అట్టి సన్యాసితో వైరం పెట్టుకోవటానికి కూడా సాహసించవు. చూసుకోండి మీరు, ఎవరైనా కొద్దిగా జ్ఞానం తెలిసినవాడు, నెమ్మదస్తుడు ఉన్నవాడి దగ్గరికి పశువులు ఎంతో స్నేహంగా వెళ్తాయి. ఆఖరి క్రూర జంతువులు కూడా వెళ్తాయి. ఎందుకంటే మనలోంచి వచ్చేటువంటి ఆ సాత్విక స్వభావం ఏదైతే ఉందో, సాత్విక స్వభావం, దాని యొక్క రేస్ అంటే ఆ ప్రకంపనలు అవి బయటికి వస్తాయి. అర్థమైందన్న? సో అది వచ్చిన దాన్ని గ్రహించగలిగే శక్తి, అంత సూక్ష్మగ్రహణ శక్తి వాటికి ఉంది, మనకి లేదు. మనం ఎంతసేపు బయట కనపడేటువంటి ఆకార భేకారాలను చూసి మనం వర్ణం వేసుకుంటూ ఉంటాం ఆలోచన. నిజంగా జ్ఞానం తెలిసిన వాడు ఏ మేకప్ల్లోనూ ఉండడు, వాడు పిచ్చోళ్ళలాగా ఉంటాడు. అందుకే చెప్పాను కదా, ఎడ్డివాని వలె తిరగవలేనన్న వేసుకోడు. ఎందుకంటే ఏ విధమైన పటాటోపం ప్రదర్శించడు ఆయన, అనవసరం అది. ఎందుకు ఈ అసలే ఈ శరీరాబద్ధం, దీనికి పైన మేకప్ ఎందుకు రయ్యా, ఎవరిని మోసం చేద్దామని, అనవసరం. అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే, పశువులు తొందరగా గ్రహిస్తాయి ఈ మనిషి ప్రమాదకారి కాదా అని. ప్రమాదకారి కాదు అనుకుంటే దగ్గరకు వచ్చేస్తాయి. నీ వల్ల ప్రమాదం వస్తుంది అనుకుంటే అవి ఎదురు తిరుగుతాయి. అర్థమైందండి? అది సంగతి. తర్వాత పశువులు కూడా సాహసించవు. వైరం పెట్టుకున్నవాడు పశువు కంటే హీనాతిహీనుడు. సో అటువంటి మంచి మార్గంలో ఉన్నవాడితో అనవసరంగా వైరం పెట్టుకున్నవాడు వాడైతే ఎవడున్నాడో వాడు మనిషి జన్మ ఎత్తినా వాడు పశువుతో సమానం అని చెప్తున్నాడు. ఒకే చంద్రుడు వేరువేరు జలపాత్రలలో వేరువేరుగా కనిపిస్తాడు. సపోజ్ చంద్రుడు వచ్చాడు, ఇప్పుడు మనకి కనపడుతూ ఉంటాడు. ఇప్పుడు 4 బిందెలు పెట్టాం, 4 బిందెల్లోనూ చంద్రుడి బింబం కనపడుతుంది. ఇప్పుడు మరి చంద్రుడు నలుగురా లేదా ఒకడేనా? కానీ ఇక్కడొకటి కనపడుతుంది కదా. ఇప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం అంటే, ఈ బిందెలో కనపడిన దాన్నల్లా అది నిజం అని అనుకుని మనం మాట్లాడుతున్నాం. అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ చంద్రుడు అలాంటి పరమాత్మ మనందరిలోనూ ఉన్నాడు. ఏనన్నా? మనం అసలు లోపల ఉన్న చంద్రుని చూడటం మానేసి శరీరాలు చూసుకుని, ఈడు స్వామీజీ, ఈడు భక్తుడు, ఈడు రామచంద్రు, ఈడు రాజు, ఇట్లా పేర్లు ఈ శరీరంతో అన్వయం చేసుకుని మనం మాట్లాడుతున్నాం. నిజానికి ఇన్ని శరీరాల్లో ఉన్నటువంటి చంద్రుడు ఒకడే. ఆ జ్ఞానం కలిగినప్పుడు ఇతన్ని భేదబుద్ధితోనూ ఒకని ప్రేమగా ఒకని కోపంగానూ చూసే అవకాశం ఎందుకు వస్తుందండి? రాదు కదా. సో అదే చెప్తున్నాడు, ఒకే చంద్రుడు వేరువేరు జల పాత్రలలో వేరువేరుగా కనిపిస్తాడు, కానీ ఆకాశంలో చంద్రుడు మాత్రం స్థిరంగా ఏకైకంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. నువ్వు పైకి చూస్తే, నిన్న అమ్మగారు మనకు ఉపనిషత్తులో కూడా కథ చెప్పింది. ఏమిటంటే, ఒక కోతి అనుకోకుండా బావిలో చూసేటప్పటికి చంద్రుడు కనపడ్డాడు. అమ్మో ఆకాశంలో ఉండే చంద్రుడు కింద పడిపోయాడు, ఈయన్ని పైకి ఏవదీసి ఉద్ధరించాలని దానికి కోరిక కలిగి మిగతా దండునంతా పిలిచింది. అందరూ కలిసి ఏం చేశారట, ఈ కింద పడిపోయిన చంద్రుడిని పైకి లాగుదామని చెప్పి ఒక తట్ట పెట్టుకుని
ఒక కోతి తర్వాత ఒక కోతి తర్వాత ఒక కోతి ఆ పెద్ద కోతి ఏమో కొమ్మ పట్టుకు ఏలాడుతోంది. దాని తోక పుచ్చుకొని ఇంకోటి ఇట్లా కిందకి దిగి బావి దగ్గరికి వెళ్దామని వంగి తీద్దాం తట్టలోంచి ఆ చంద్రుడిని అని చెప్పి అనుకున్న సమయంలో ఆ కొమ్మ కాస్త విరిగి అందరూ బావిలో పడ్డారు. ఈ అల్లకల్లోనలో ఏమైందంటే ఈ తట్ట ఎగిరి బయటపడిపోయింది, బావి బయటపడిపోయింది. బయటపడేటప్పటికి అక్కడికి వచ్చి నీళ్ళతో అది కనబడేటప్పటికి అందులో చంద్రుడు కనపడ్డాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి సంతోషించారట పైకి వచ్చి నెమ్మదిగా, చంద్రుడిని మనం పైకి తీసుకొచ్చామని. అర్థమైందా? అది నిన్న ఉపనిషత్తులో కథ వచ్చింది, అమ్మగారు నన్ను చెప్పిన దాంట్లో. సో అట్లా మనం అందరం కూడా ఏంటంటే ఉన్న ఒకడిని అనేకంగా అనుకుని మనం భ్రమలో ఉంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు చంద్రుడు ఉదాహరణ అయింది కదా, అలానే పరమాత్మ ఒక్కడై కూడా ప్రాణులకు, అంటే ప్రాణులు అంటే మనందరం కూడా ప్రాణులు, ప్రాణం కలిగిన వాళ్ళందరూ ప్రాణులకు వారి తలంపులకు తగినట్లుగా భాషిస్తూ ఉంటాడు. ఉన్న పరమాత్మ ఒకడే కదా నాన్న, ఈయనకి దొంగతనం చేయాలనే కోరిక ఎందుకు కలుగుతుంది? ఈయన తెల్లారు లేస్తే అబద్ధాలు తప్ప ఇంకోటి మాట్లాడ్డు. ఈయన ఆవిడ ఇంకోటి పని చేస్తుంది, నేను ఒక పని చేస్తూ ఉంటాను. ఇది మరి ఉన్న పరమాత్మ ఒకడే అయితే మరి భిన్నమైనటువంటి ప్రవృత్తులు మనందరికి ఎందుకు వస్తున్నాయి అంటే, ఇవి కూడా నేను ఇందాక మనవి చేసినట్టుగా పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాప పుణ్యముల ఫలితం ఏదైతే ఉందో దాని అనుగుణంగా నీ మనస్తత్వం ఏర్పడుతుంది. అర్థమైందన్నా? సో ఆ విధంగా మనం ప్రవర్తిస్తుంటాం. అందుకని తెలిసిన మహానుభావులు ఏం చెప్పారంటే, ఒరే నాన్న, నువ్వు తినే ఆహారంలో 70% సూక్ష్మ రూపంలోకి వెళ్ళి అది మనస్సుకు వెడుతుందిరా తండ్రి. నువ్వు తిన్న ఆహారం యొక్క గుణాన్ని బట్టి నీ ప్రవర్తన కూడా మనస్సుకు వెళ్ళిన తర్వాత మారుతూ ఉంటుంది. అంతకుముందు మంచిగా ఉన్న మనిషి ఒక్కసారిగా కోపదారుడుగా మారిపోతాడు. సో ఇవి నువ్వు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆహారం అత్యంత సాత్వికమైనది తీసుకోవడం అత్యంత అవసరమని ఇప్పుడు మీకు దీక్షలో చెప్పబడుతుంది కూడా అదే నాన్న. ఎందుకని ఈ 40 రోజులు నువ్వు అత్యంత ప్రశాంతంగా ఉండాలి, ఎవరి మీద కోపం చేయడానికి వీల్లేదు, ఏ అసౌకర్యం జరిగినా నువ్వు ఎవరిని నిందించడానికి వీల్లేదు. ఎందుకని సాత్వికంగా ఉండడం అనేది మన యొక్క పరమాత్మ యొక్క లక్షణం. మనం ఇప్పుడు పరమాత్మ స్వరూపంగా మనం భావించుకుంటున్నాం, ఒక దీక్షలో ఉన్నాం, ఖచ్చితంగా మనం అలాగే శాంతంగా ఉండాలి. దానికి తగిన ఆహారమే మీకు ఇవ్వబడుతుంది, అవునా కాదా? ఓకే. సరే, వారి తలంపులు అంటే మనసులో కలిగే భావాలు, మనసులో కలిగే భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు తినే ఆహారం బట్టి వస్తాయి, దాన్ని బట్టి భాషిస్తూ ఉంటాడు. సర్వప్రాణుల ఆత్మ ఒక్కటే. సో అందరూ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. పంచభూతాత్మక శరీరం కూడా అందరిది ఒకటే. కాబట్టి ఇప్పుడేమిటి పంచభూతాత్మకం అంటే 5 పంచభూతాలతో ఏర్పడింది మన శరీరం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5 మన దేహంలో ఉన్నాయి. వాటి యొక్క ప్రతినిధులు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి నువ్వెవరికి నాన్న? నువ్వెవరివి? పరమాత్మ స్వరూపాన్ని. ఆయన ప్రతినిధులైనటువంటి పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం, ఆ పంచభూతాలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. కాబట్టి మనకి ఈ శరీరానికి నిజమైన యజమాని ఎవరు? పరమాత్మ. కాబట్టి నువ్వు పరమాత్మ స్వరూపాన్ని తక్కువగా అనుకోవద్దు. నేను ఈ చిన్నవాడిని, నేను ఈ కులంలో పుట్టాను, నాతోనేమవుతుంది, ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనందరి దగ్గర పరమాత్మ ఉన్నాడు. మనం అందరం కూడా ఏ కులంలోనో పుట్టని సప్త ఋషుల యొక్క పరంపరలో పుట్టాం మనం అందరం. ఇది ధైర్యంగా గర్వంగా ఉండండి. అర్థమైందా? ఈ వర్ణ వ్యవస్థలు ఇవన్నీ కేవలం మానవులు పెట్టుకున్నది విభజించుకోవడానికి, అంతేగాని ఈ దృష్టి పరమాత్మకు లేదు. ఒక కులంలో ఉన్న అమ్మాయి కడుపులో శిశువుని ఒక రకంగాను, ఇంకో కులంలో ఉన్న అమ్మాయి కడుపులో శిశువుని ఇంకో రకంగా పరమాత్మ తయారు చేస్తున్నాడా? ఏమండి, పుట్టిన తర్వాత మాట్లాడుతున్నావు ఆడమ్మ అది కులం కాబట్టి వీడిది కూడా ఆ కులం అని. లేకపోతే కులం ఎక్కడుంది? కులం లేదు కదా, అది సంగతి. సో పంచభూతాత్మక శరీరం కూడా అందరిది ఒక్కటే. అన్నీ పంచభౌతిక నిర్మితాలే కదా. పంచభూతాలు లేని నిర్మితమైంది ఏదీ లేదు ఇక్కడ ప్రపంచంలో. అన్నిట్లోనూ పంచభూతాలు.
ఆఖరికి మనం మాట్లాడుకుంటున్నటువంటి సపోజ్ ఇప్పుడు ఆ బల్ల ఉందనుకోండి, స్టూల్. ఈ స్టూల్లో చెక్క ఉన్నది. చెక్క ఎక్కడి నుంచి వచ్చింది? వృక్షంలోంచి వచ్చింది. వృక్షంలో ఎక్కడి నుంచి వచ్చింది? వృక్షంలో కూడా అది భూమిలో పురిగి వచ్చింది, భూమి నుంచి అది తయారైంది. దానిలో కూడా పంచభూతాత్మకమైనటువంటి ఆకాశము అంటే కొమ్మల మధ్యలో ఇంత గ్యాప్ ఇదంతా వస్తుంది. తర్వాత ఆకాశం తర్వాత వాయువు, అది అసలు ప్రాణవాయువు, అది తీసుకుని మన దగ్గర కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుని మనకు ప్రాణవాయువు ఇస్తుంది. అటువంటి మహోత్తరమైన సేవ చేసేది వృక్షాలు. ఏనైనా వాయువు ఉంది. అగ్ని, కట్టెలను నువ్వు ఎండబెడితే అగ్ని అంటించడానికి ఉపయోగపడతాయి. లేదు అసలు 2 ఎండినటువంటి ఆరణి కట్టెలు అంటారు, ఆ కట్టెలను రెండింటిని రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది. అది వరకు యజ్ఞం చేయాలంటే ఆ ఆరని అగ్నితో చేసేవాళ్ళు, దాని కింద దూది పెట్టి. అంతేగాని అగ్గిపెట్టితోనో హోమ్ లైట్ అగ్గిపెట్టితో వెలిగించి చేసేది కాదు, న్యాచురల్గా తయారు కావాలి అది. అట్లా జరిగేది. కాబట్టి దాంట్లో అది ఉంది. అన్నీ ఉన్నాయి. నీరు ఉంది, చెట్టులో నీరు తీసుకుంటోంది అది, ఏనన్నా. కాబట్టి పంచభూతాలు దానిలో ఉన్నాయా లేవా? అంతే. రైట్. తర్వాత అన్ని పాంచభౌతిక నిర్మితాలే కదా. ఇటువంటి స్థితిలో మానవుడు తోటి మానవుడితో వైరం పూనడం అంటే వాడితో కొట్లాడి పెట్టుకోవడం ఏదైతే ఉంటుందంటే తనతో తాను విరోధం పూనడమే అవుతుంది, కానీ మరొకటి కాదు. సో ఇప్పుడు నాతో నువ్వు కొట్లాడి పెట్టుకోవాలి, నా మీద కోపం ప్రదర్శించాలని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నిజానికి నీ మీద నువ్వే కోపం పెట్టుకుంటున్నావు. కానీ నీ దృష్టిలో ఏమిటి? నేను విడిగా కనబడుతున్నాను కనుక నా మీద నీ కోపం చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకని? నీకు హితమైనా కూడా నేను నీకు అప్రియమైనటువంటి మాట చెప్తున్నాను, అందువల్ల నీకు నా మీద కోపం వస్తాం. అది ఓకే. తర్వాత ప్రియమైన ఉద్ధవ, సన్యాసి చర్యలు ఇలా ఉంటాయి, విను. సన్యాసికి సమయానికి భిక్ష దొరకలేదని దుఃఖపడడు. సపోజ్ ఇవాళ ఆలస్యమైంది, ఎవరు రాలా ఇవ్వరా, నాకెవరు బెటరా అని చెప్పి ఎవరి మీద అరవడానికి వీల్లేదు. ఎందుకని? మనం కావాలని ఆ సన్యాసాన్ని ఎన్నుకున్నాం, దానికి తల ఒగ్గాల్సిందే. తర్వాత ఒక రోజల్లా లభించకపోయినా విచారం పొందడు, అంతే. ఇంకా దాని గురించి వేరే ఆలోచన ఉండడానికి వీల్లేదు. తర్వాత నిన్న చెప్పాను, దొరుకుతున్నా కూడా 7 ఇళ్లలో మాత్రమే నువ్వు భిక్ష తీసుకోవాలి. ఆ తెచ్చుకున్న భిక్షని ఊరి చివరున్న ఒక నది దగ్గరకో ఎక్కడికో తీసుకెళ్ళి నువ్వు స్నానం చేసి కూర్చుని దీన్ని దేవతలందరికీ నివేదన పెట్టి, తర్వాత ఎవరెవరికి పెట్టాలో గురువులకి, తర్వాత ఇతర ప్రాణులకి భూతబలి అవన్నీ చేసిన తర్వాత మిగిలిన దాన్ని వీడు తినాలి. అది తక్కువైంది ఎక్కువైందని అనుకోవడానికి వీల్లేదు. రెండోది, దొరికింది కదా మళ్ళీ రాత్రికి కుదరదేమోనని దానిలో తీసి రాత్రి కట్టి పెట్టుకోకూడదు సన్యాసి. ఈ పూట తినటం అయిపోయింది, అక్కడ వదిలేసే అంతే, అవేవో ప్రాణులు తింటాయి. రాత్రి గురించి ఆలోచించావు నువ్వు సన్యాసివి కాదు. మనం 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలకు సరిపడే ధాన్యం లోపల దాచిపెడతాం, ఏనన్నా ఇది ఓకే. తర్వాత ఆ రోజల్లా లభించకపోయినా విచారం పొందడు. రోజు సమయానికి దొరుకుతోందని ఉప్పొంగిపోడు. అబ్బా ఈ ఊళ్ళో చాలా మంచివాళ్ళు ఉన్నారయ్యా, ఎళ్ళంగానే భిక్ష వేస్తున్నారు నాకు అని ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకని? ఈ ఊరితో మళ్ళీ నీకు మమకారం పెట్టుకుంటున్నావు. సన్యాసికి ఏది ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి, మరో రోజు పొద్దునకి వెళ్ళాలి. కొనాయిపల్లికి వెళ్తే అక్కడ ఎవరు వేయలే, వదిలేయి, దొరకపోతే అంతే, నీ బతుకు అది. మన యోగ్యత ఇవాళ ప్రారంధ కర్మ, నాకు ఇవాళ ఆహారం లేదు అనుకుని సర్ది పెట్టుకోవాలి. తర్వాత 2 వేరువేరు పరిస్థితుల్లోనూ సంయమంగానే ఉంటాడు. దొరికినా సంతోషం లేదు, దొరక్కపోయినా దుఃఖం లేదు, అలా ఉండగలగాలి. అదే సంయమనం. ఓకే. తర్వాత అది దైవలీలగా భావిస్తాడు. ఇవాళ ఆహారం దొరకలేదంటే గురువుగారు దయ లేదు నాకు ఇవాళ, అందువల్ల నాకు దొరకలేదు అనుకుంటాడు. తర్వాత మనస్సులో విషాద వికారాలు రానీయడు. హర్షము అంటే సంతోషం, విషాదం అంటే దుఃఖం, ఈ 2 వికారాలు మార్పులు మనసులో రానివ్వడు. తర్వాత భోజనం లభించడం లభించకపోవడం ప్రారబ్ధ కర్మ యొక్క అధీనాలు. అంటే మనం చేసుకున్నది కర్మ ప్రకారం ఈరోజు మనకు ఫుడ్ లేదురా అయ్యా, నువ్వు ఏం చేసినా దొరకదు. ఎందుకంటే ఇది ముందుగానే నిర్ణయం అయి ఉన్నది పరమాత్మ దృష్టిలో. నీ ప్రతి క్షణం ఆయన
దీంట్లో లెక్కలో ఉంది. దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఆలోచించండి మీరు. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు యువకులు? కొన్ని వందల మంది ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రస్తుతం మీ ఇద్దరే దీక్షమని ఎందుకు వచ్చారు? మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు ఆ ఆలోచన? నేను ఊరికే తెలుసుకోండి నాన్న, ఎనాలిసిస్ కోసం. ఎవరిది తప్పు రైట్ కాదు నేను మాట్లాడేది. దయచేసి నన్ను క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే నేను మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు అటువంటి ఆలోచన రావాలంటే మనకు వెనకాల ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది నేను చెప్పేది. అందరికీ ఇష్టం ఎందుకు రాదు అంతే. అక్కడ టీవీ చూస్తూ ఇంట్లో హాయిగా కూర్చోవడమే ఆనందం అనిపించే వాళ్ళు ఉంటారు. మీరు వచ్చి ఆ బండల మీద పడకుండా, సరే మీకోసం నేను ఫ్యాన్లు వేయించాను, అది వేరే సంగతి. ఆ బండల మీద పడకుండా నీకేం అవసరం వచ్చింది తండ్రి? ఎందుకు చేస్తున్నావు అంటే నీ శరీరాన్ని నీ స్వాధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ మనసుని ప్రాపంచిక విషయాలైనటువంటి వికారాలు, టెంప్టేషన్స్, వాటి నుంచి నిన్ను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది గొప్పతనం. ఈ పట్టుదల అందరిలోనూ రాదు. నేను మనవి చేసేది అది. ఓకే. తర్వాత భోజనం లభించకపోవడం ప్రారబ్ధ కర్మ యొక్క అధీనాలు. సన్యాసి అడగవలసిందే. అతనికి వెంటనే భిక్ష తప్పకుండా లభించవలసిందే. అది మంచిదే. భిక్షతోనే ప్రాణరక్షణ. అంటే మనం ఏదైనా తింటేనే కదా మన ప్రాణం ఉండేది. ప్రాణరక్షణ వలన కదా అతడు బాగా ఉండి తత్వ విచారం సాగించగలిగేది. సో పరమాత్మకు కాసేపు భజన చేయాలన్నా, యోగం చేసుకోవాలన్నా, ధ్యానం చేయాలన్నా శరీరంలో నకనకలాడిపోయే ఆకలిను దాహం వేస్తే మనం ఎలా కూర్చుంటామండి? అవదు. ఇది పంచభూతాత్మక. దీనికి కావాల్సినవన్నీ రావాలి. అంతో ఇంతో కొంత అయినా సరే అది అందినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. అర్థమైందా? అది భిక్షతోనే ప్రాణరక్షణ వల్ల కదా అతడు బాగా ఉండి తత్వవిచారం సాగించగలిగేది. తత్వవిచారణ వలన కదా ముక్తి కలిగించేది. సో ఇప్పుడు మీరు ఈ 40 రోజుల సమయాన్ని పరమాత్మ వైపుకి కేటాయించి ఎక్కువ సమయాన్ని ఇతర ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణ లేకుండా కేవలం పరమాత్మ, హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి పరమాత్మని సేవించడం ద్వారా మీరు ఆ మార్గంలోకి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఎన్నుకున్న మార్గం అది కదా. సో ఆ విధంగా నువ్వు మంచి దోవలో వెళ్ళటానికి నీకు అవకాశం కలుగుతుంది. తర్వాత ప్రారబ్ధ కర్మను అనుసరించి సన్యాసికి తక్కువ ఎక్కువ, మంచిదో చెడ్డదో భిక్ష లభిస్తూ ఉంటుంది. ఒక్కొక్క మహతోళ్ళు కొంతమంది రాత్రి ఉండి పుచ్చిపోయింది, వాసన వచ్చింది కూడా వేస్తారు. వాళ్ళ గుణాలు అవి. మనం ఏం చేస్తాం? తర్వాత దాంతో క్షుద్బాధ తీరుతూ ఉంటుంది. దొరికింది తీసుకుతినాలి. నువ్వు వాళ్ళు మంచిది వేయలేదని తిట్టడానికి వీల్లేదన్న, అది కూడా గుర్తుపెట్టుకోండి. అది ఆవిడ గుణాన్ని తెలియపరుస్తోంది అంతే. నువ్వు అది దొరికింది ప్రసాదమే అంతే. నీకు ఇంకా చాయిస్ లేదు, నీకు పారేయడానికి వీల్లేదు. తర్వాత అంగీలు, దుప్పట్లు వగైరాలు కూడా అలానే దొరుకుతూ ఉంటాయి. ఎవరో మీరు కష్టపడుతున్నారు, సరే తువ్వాలేదో నీకు ప్రజెంట్ నీ ఇస్తారు, వాడుకోసమే. ఓ లుంగి ఇస్తారు, వాడుకోసం. అర్థమైందా? అది వచ్చితే ఇది నువ్వు ఎవరో ఇస్తారని ఆశతో మాత్రం చేయట్లా. ఇది ఖాయం కదా అది. తర్వాత పని జరుగుతూ ఉంటుంది. అతడు ఆ దుస్తులను గూర్చి కానీ, ఎవడన్నా ఇస్తాడేమో అని ఆశతో కానీ, ఆహారాన్ని గురించి కానీ పట్టించుకోడు. అది వస్తే సంతోషం, రాకపోయినా ఉన్నదాంతోనే నడుస్తాం అంతే. అది అని. తర్వాత అలా పట్టించుకోవడం సన్యాసి లక్షణం కాదు. నిజంగా అది లేదు అది అని అనుకోవడం సన్యాసి లక్షణం కాదు. ఎప్పుడు ఏది లభిస్తే దానితోనే అతను తృప్తి చెందాలి. సో ఇక్కడ మనకి దొరికింది దొరకలేదనే విషయం మన యొక్క దీక్ష ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో దాని మీద ప్రభావం చూపించకూడదు. మనం చేసేది అది. అసౌకర్యం జరగని దీక్షలో ఎన్నో పరీక్షలు వస్తాయి. మామూలుగా ప్రపంచంలో మీకు పరీక్షలు రావట్లేదండి? వస్తున్నాయి కదా. అట్లాగే ఇక్కడ కూడా. ఓకే, రైట్, సంతోషం. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.